నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో చక్కటి చిరునవ్వు సాధ్యమే, నిద్రలో సమస్యలకు ఏ డాక్టర్ని కలవాలి, మూల కణాలతో గుండెకు మరమ్మత్తు, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్। కొంతమంది నవ్వితే ముత్యాలు రాలినట్లుగా ఉంటుంది, మరికొంతమంది నవ్వితే మల్లెలు విరబూసినట్లుగా ఉంటుంది। నిజమే, మరి అందరికీ అలాంటి అందమైన చిరునవ్వు ఎందుకు ఉండటం లేదు? ఇందుకు దంతాల్లో సమస్యలు మొదలుకుని దవడ, ఎముక, పెదవుల్లో లోపాల వరకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి। మరి వీటికి పరిష్కారం లేదా? చక్కటి చిరునవ్వు తీరని కలేనా అంటే ఎంత మాత్రం కాదని చెబుతారు డాక్టర్లు। నేటి ఆధునిక దంత వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలతో చక్కటి చిరునవ్వును ఎలా సొంతం చేసుకోవచ్చో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం। నవ్వితే రత్నాలు రాలినట్లుండాలి, ముత్యాలు మెరిసినట్లుండాలి, మొత్తంగా వెన్నెల కురిసినట్లు హాయిగా ఉండాలి। మన నవ్వు రత్నాలు రాలినట్టుగా, ముత్యాలు మెరిసినట్టుగా ఉండాలంటే అందుకు తీరైన పలువరస ఉండాలి। ఆ పలువరస తెలుపు వర్ణంలో తళుకులీనాలి। అప్పుడే మన నవ్వు వెన్నెల కురిసినట్టుగా హాయిగా ఉంటుంది। నిన్న మొన్నటిదాకా నవ్వు అనేది పుట్టుకతో సంక్రమిస్తుంది, దాన్ని మార్చడం అసాధ్యం అనే భావన ఉండేది। అయితే దంతవైద్యంలో ఇటీవల వచ్చిన ఆధునిక పద్ధతులు దంతాల్లో ఎలాంటి లోపాలున్నా సరే వాటిని సరిచేసి మనకు నచ్చిన, మనం మెచ్చిన నవ్వును సొంతం చేసుకోవడం ఇప్పుడు చిటికలో పని। అందమైన నవ్వుతో ఎంతో మంది హృదయాలను గెలుచుకోవచ్చు। అదేవిధంగా పెదవి చేయడం పెట్టుకున్నవి, పెదాలు బిగబట్టి ఇబ్బందిగా నవ్వుతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు। అంటే కొద్దిమందికి వంశపారంపర్యంగా మంచి అందమైన చిరునవ్వు సొంతం అవుతుంది, అయితే కాలక్రమంలో దాన్ని మెయింటైన్ చేసుకుని కూడా అంతే ఈక్వల్। సో కొద్దిమందికి ఎక్సెస్ బ్రషింగ్ వల్ల కానీ, కొద్దిమందికి వయసుతో పాటు వచ్చే మార్పుల వల్ల కానీ పళ్ళు పచ్చగా అవడం జరుగుతూ ఉంటుంది। మనం చాలామందిలో చూస్తుంటాం పళ్ళు పచ్చగా అవడం। సో ఈ పళ్ళు పచ్చగా అయిన తర్వాత అంత నవ్వేదానికి మొహమాటంగా నవ్వుతూ ఉంటారు, అంత హెల్దీగా నవ్వరు। తర్వాత అదేవిధంగా కొద్దిమందిలో ఫ్లోరోసిస్ వల్ల, కొద్దిమందిలో పళ్ళు జిగ్జాగ్ రావడం వల్ల, కొద్దిమందిలో చిగుర్ల వ్యాధి వస్తుంది। చిగుర్ల వ్యాధి అనేది చిగుర్ల నుంచి రక్తం రావడం, చిగుర్లు వాయడం, స్మెల్ రావడం జరుగుతుంది। సో అందుకని వాళ్ళు దంతవైద్యుని సంప్రదించి స్కేలింగు, తర్వాత చిగుర్ల ట్రీట్మెంట్ అలాంటివి చేసుకోకుండా ఎక్కువ రుద్ది పళ్ళను పచ్చగా చేస్తూ ఉంటారు। ఎక్సెస్ బ్రషింగ్ కూడా పళ్ళను డ్యామేజ్ చేస్తుంది। బ్రషింగ్ అనేది ఉదయం 2 నిమిషాలు, సాయంత్రం 2 నిమిషాలు చేయవలసి ఉంటుంది। అదే పనిగా 10 నిమిషాలు 20 నిమిషాలు చేసినా పళ్ళు పచ్చగా అవుతాయి। ఏ కారణాల వల్లైనా పళ్ళు పచ్చగా మారినప్పుడు వాళ్ళు నవ్వేదానికి ఇబ్బంది పడుతూ ఉంటారు। ఇంతకుముందు వీటికి సొల్యూషన్లు చాలా తక్కువ ఉండేవి, అంటే ఫిల్లింగ్ మెటీరియల్ తోటి ఫిల్లింగ్ చేసేవాళ్ళు లేదా క్యాప్స్ వేసేవాళ్ళు। అయితే ఇంతకు ముందు రోజుల్లో మెటల్ సెరమిక్ క్యాప్స్ అని ఉండడం వల్ల క్యాప్స్ వేసినా కానీ దగ్గర నుంచి చూస్తే క్యాప్స్ అని తెలిసిపోయేది। అయితే ఇప్పుడు ఎంత దగ్గర నుంచి చూసినా తెలియని క్యాప్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి। ఎస్పెషలీ జర్కోనియా, ఈమాక్స్ అనే మెటీరియల్స్ వచ్చిన తర్వాత ఈ స్మైల్ డిజైనింగ్ అనే ప్రాసెస్ చాలా సులభతరమైంది। అండ్ ఎంత ఎక్స్ట్రీమ్ క్లోజప్స్ అంటే ఒకరు 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ల నుంచి ఫోటో తీసినా కానీ ఇది క్యాప్ అని తెలియదు। ఈ స్మైల్ డిజైనింగ్ అనేది 2 నుంచి 3 రోజుల్లోనే ల్యాబ్ బ్యాకప్ ఉండే హాస్పిటల్కి వెళ్తే, అంటే పళ్ళు తయారు చేసే ల్యాబ్ బ్యాకప్ ఉండే హాస్పిటల్కి వెళితే 2 నుంచి 3 రోజుల్లోనే కంప్లీట్ అవుతుంది। సో ఈ డిజైనర్ స్మైల్ మీకు మంచి క్వాలిటీ చేసుకుంటే, అంటే జర్కోనియా కానీ లేదా ఈమాక్స్ అనే మెటీరియల్తో చేసుకుంటే ఇవి మెటల్ ఫ్రీ సెరమిక్స్। మెటల్ అనేది వాటర్ దీంట్లో, మామూలుగా అయితే సెరమిక్ అంటే మెటల్ ఇచ్చి దానిపైన 5 లేయర్లు సెరమిక్ ఇస్తారు। సో ఈ మెటల్ అనేది లేకుండా పూర్తిగా సెరమిక్తో చేస్తారు। సో దీర్ఘకాలం మన్నుతాయి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళైనా ఉంటాయి ఇవి। నవ్వితే నెమలి పింఛం పురివిప్పినట్టుగా ముఖం విప్పారాలి, మెరుపు మెరిసినట్టుగా మోము వెలుగులీనాలి। మన నవ్వుతో ముఖం విప్పారాలన్నా, మోము వెలుగులీనాలన్నా అందుకు కేవలం చక్కటి పలువరస మాత్రమే సరిపోదు। ముఖంలోని కండరాలు, పెదవుల తీరుతెన్నులు, చక్కటి ఆరోగ్యంతో ఉండే చిగుళ్ళు, ఇలా అన్నీ బాగుండాలి। మరి అందరికీ ఇలా అన్నీ చక్కగా అమరుతాయా అంటే కాదనే చెప్పాలి। కొంతమందికి పెదవుల్లో లోపాలు ఉండొచ్చు, మరికొంతమందికి ముఖ కండరాల్లో బిగువు లేకపోవచ్చు,
చిగుళ్లల్లో సమస్యలు ఉండొచ్చు. ఒకప్పుడైతే వీటి విషయంలో చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ నేడు దంత వైద్యంలోని ఆధునిక చికిత్సలతో ఈ లోపాలన్నింటినీ చక్కగా సరిచేయొచ్చు. కొద్దిమందికి జిగ్జాగ్ టీత్ ఉంటాయి, కొద్దిమందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, కొద్దిమందికి పళ్ళ మధ్య సందులు ఉంటాయి, కొద్దిమందికి పళ్ళు ఎస్పెషలీ మనం చూస్తూ ఉంటాం మిడిల్ ఏజ్ పీపుల్లో 40, 30, 40 రీచ్ అయిన తర్వాత పళ్ళు ఎత్తు పెరగడం, సందులు పెరగడం చూస్తూ ఉంటాం. అది చిగుర్ల వ్యాధి ఉంటే పెరుగుతుంది. కొద్దిమంది నాలుగుతో పళ్ళను నెట్టడం వల్ల కూడా పెరుగుతుంది. అయితే ఎక్కువ శాతం మందిలో మీకు తిన్న తర్వాత కొబ్బరి, మొక్కజొన్న కండి తిన్నప్పుడు అన్నీ విరుక్కుంటున్నా వెనక పళ్ళ మధ్య, లేదా చికెన్ తిన్న తర్వాత, నాన్ వెజ్ తిన్న తర్వాత ప్రతిసారి పుల్లబెట్టి తీసుకుంటున్నా మీకు చిగుర్ల వ్యాధి ఉంది అని అర్థం చేసుకోవాలి. చిగుర్ల వ్యాధి ఉన్నప్పుడు నొప్పి లేకుండానే పళ్ళు ఎత్తు పెరుగుతూ ఒక్కొక్క పన్ను కదులుతుంది. ఇలాంటి కేసెస్కి మొట్టమొదటిగా స్మైల్ డిజైనింగ్ ప్లాన్ చేసుకునేటప్పుడు చిగుర్లకు సంబంధించిన కరెక్షన్ చేస్తారు. ఈ గమ్ సర్జరీ ఏం చేస్తారు. నోటి నుంచి దుర్వాసన ఉన్న తర్వాత అదేవిధంగా చిగుర్ల నుంచి రక్తం వస్తున్నా వీటిని కరెక్ట్ చేసేదానికి చిగుర్ల కింద మామూలుగా అయితే ఇంతకు ముందు రోజుల్లో చిగుర్లు కట్ చేసి ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి కుట్లేసేవాళ్ళు. ఇప్పుడు అది అవసరం లేకుండానే లేజర్తోనే ఆ చిగుర్ల కింద ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తొలగించి 1 గంట సమయంలోనే పూర్తిగా ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసివేస్తారు. దీని తర్వాత పళ్ళు ఎత్తు పెరగడం ఆగిపోతుంది. సో దాని తర్వాత ఎత్తు తగ్గించేదానికి ఎంత ఎక్సెస్ ఉందో అంత పన్ను అరగదీసి దాని మీద ఒక క్యాప్ లాగా లేయర్ ఇస్తారు. చాలామంది అనుకుంటుంటారు అరగదీస్తే పళ్ళు పాడవా అని. సో ఈ ప్రాసెస్లో అరగదీసే లేయర్ కంటే ఈ వచ్చే కొత్తగా ఇచ్చే లేయర్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నవ్వితే తరగని సంతోషం విరబూయాలి, చెదరని ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలి. కొందరికి పలువరస చక్కగా ఉంటుంది, దంతాలు ముత్యాల్లా మెరిసిపోతుంటాయి, చిగుళ్ళు కూడా చక్కగానే ఉంటాయి, పెదాలు దవడలు అన్నీ బాగానే ఉంటాయి. అయితే నవ్వులో మాత్రం ఏదో తెలియని తేడా ఉన్నట్టు, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆధునిక వైద్యం నవ్వులో కనిపించే ఈ పరిమితిని కూడా తొలగిస్తోంది. కంప్యూటర్ టెక్నాలజీ సాయంతో ముఖాకృతికి తగ్గ నవ్వుల్ని ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు. ఈ మెలనిన్ పిగ్మెంటేషన్ వల్ల చిగుర్ల కలర్ బ్లాక్ కనిపిస్తుంది. ఈ గమ్ కలర్ చేంజింగ్ కూడా ఇప్పుడు లేజర్లో అందుబాటులోకి వచ్చింది. స్మైల్ డిజైనింగ్ చేసి ఈ కరెక్షన్తో పాటు చిగుర్లు నల్లగా ఉంటే పై లేయర్ చాలా థిన్ లేయర్ లేజర్ తోటి యాక్టివేట్ చేసి మెలనిన్ పిగ్మెంటేషన్ తీసివేస్తారు. దానివల్ల గమ్ కలర్ అనేది బ్లాక్ నుంచి కోరల్ పింక్ షిఫ్ట్ అవుతుంది. సో ఈ విధంగా అందమైన చిరునవ్వుని, అందమైన చిగుర్లని పొందవచ్చు. నవ్వు సహజ సిద్ధంగా సంక్రమించే వరం నిజమే. అయితే పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల వరంలాంటి నవ్వు కాస్త శాపంలా పరిణమిస్తే ఇప్పుడు దిగులు చెందాల్సిన పని లేదు. అలాగే నవ్వుకు సంబంధించి ఎలాంటి లోపాలున్నా కూడా ఇప్పుడు భేషుగ్గా వాటిని సరిదిద్దుకొని ముఖవర్చస్సును పెంచే నవ్వుల్ని మనం సొంతం చేసుకోవచ్చు.